పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పనులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈరోజు మేమందరం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులందరం కలిసి మాట్లాడుకొని మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. చాలా రోజులుగా మధ్య మేము మాట్లాడుతున్నాం. కార్యాచరణ చేపట్టాలంటే మేమేమనుకున్నామంటే ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి అని సంవత్సరం ఆగినాం. ఇంకా కొంచెం టైం ఇద్దామని 2 సంవత్సరాలు ఆగినాం. ఇంకా ఆఖరికి వాళ్ళ సగం పీరియడ్ అయిపోయింది. 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు కనీసం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద రివ్యూ కూడా చేయలేదు గవర్నమెంట్. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు మాట్లాడలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో తట్ట మట్టి కూడా తీసి పక్కకు పోయలేదు. అందరు ఎక్స్పెక్ట్ చేసినాం. అన్నిటికంటే మహబూబ్నగర్ జిల్లా రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన పాలమూరు ఎత్తిపోతల పథకమే ప్రయారిటీ బేస్లో కంప్లీట్ అయితే అనుకున్నాం. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే నేను ఈ జిల్లా నుంచి ఎంపీగా మహబూబ్నగర్ ఎంపీగా మీరు గెలిపించారు, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వాలని, వెనుకబడ్డ జిల్లాను సస్యామలం చేయాలని ఈ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యన ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో రకాల కేసులు వేసి ఆపడానికి ప్రయత్నం చేసినా ఎన్జిటిలో కేసులు వేసిండ్రు, కోర్టులకు పోయినరు. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో అడ్డం పడ్డారు. రైతుల దగ్గర వచ్చి రెచ్చగొట్టి మీరు ల్యాండ్ ఇవ్వకండి, ఎక్కువ డిమాండ్ చేయడని ఎన్ని చేసినా అన్ని అధిగమించి ప్రాజెక్టును దాదాపు 90% కంప్లీట్ చేసి మరి నాల్లాపూర్ దగ్గర మోటార్లన్నీ కూడా ఫిట్ అయ్యి ఒక మోటార్ కూడా సార్ ఆన్ చేయడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిండుంటే 6 నెలల్లోనే మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా నింపే అవకాశం ఉండే చేస్తుంటివి. నాల్లాపూరు, ఏదుల, ఒట్టెం, కర్వెన ఈ 4 రిజర్వాయర్లు కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి 4 రిజర్వాయర్లు నింపే అవకాశం ఉండే నింపుకుంటుంటే. ఉదండాపూర్ రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అది కూడా ఒక దశ తీసుకొచ్చే అవకాశం ఉండే. కానీ 2.5 సంవత్సరాలు కనీసం మొదలు కూడా పెట్టలే వాళ్ళు.